ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు పోలీసులు నోటీసులు అందజేశారు. మొత్తం 4 కేసులో 41 సిఆర్పిసి సమన్లు ఎర్రచంద్రపాలెం ఎస్ఐ చౌదయ్యకు అందజేశారు. మంత్రి లోకేష్ పై ఎక్స్ లో పోస్టు పెట్టిన వ్యవహారంతో పాటు ఎన్నికల సమయంలో నమోదైన 3 కేసుల్లో విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు నోటీసులు ఇచ్చారు. పోలీసులు పెట్టినవి తప్పుడు కేసులని న్యాయ పోరాటం చేస్తానని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. పోలీస్ స్టేషన్కి సంబంధించి దాదాపుగా 4 కేసుల్ని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కట్టినట్టుగా వారు నోటీసులు ఇచ్చి వెళ్ళారు. అనేక రకాలైనటువంటి కేసులు వాటిల్లో సెక్షన్స్ కింద నమోదు చేసినట్టుగా వాటిల్లో పొందుపరిచి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇన్ని కేసులు పెట్టినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా, ఎంత దుర్మార్గాన్ని వారు అవలంబించినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం, నిలబడతాం, కలబడతాం. ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ శక్తి మాకుంది. ఈ నిర్బంధ పరిపాలనని, ఈ దుర్మార్గపు పరిపాలనని ఎండగడుతూనే ఉంటాం. ఏ విధంగా భయపడే ప్రసక్తే లేదు. కేసులతోటి భయపెట్టి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి కారణమే ప్రజలకేమో మాటలు చెప్పి మూటలు కూటమి కొట్టేసి వైసీపీకి కేసులు కట్టి తప్పించుకోవాలనేది వారి ఆలోచన. అందుకోసమే ఈ కేసులు. ఎస్ఐ గారు వచ్చారు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించి. దాదాపుగా 4 కేసుల్ని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కట్టినట్టుగా వారు నోటీసులు ఇచ్చి వెళ్ళారు. అనేక రకాలైనటువంటి కేసులు వాటిల్లో సెక్షన్స్ కింద నమోదు చేసినట్టుగా వాటిల్లో పొందుపరిచి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇన్ని కేసులు పెట్టినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా, ఎంత దుర్మార్గాన్ని వారు అవలంబించినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం, నిలబడతాం, కలబడతాం. ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ శక్తి మాకుంది. ఈ నిర్బంధ పరిపాలనని, ఈ దుర్మార్గపు పరిపాలనని ఎండగడుతూనే ఉంటాం. ఏ విధంగా భయపడే ప్రసక్తే లేదు. కేసులతోటి భయపెట్టి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి కారణమే ప్రజలకేమో మాటలు చెప్పి మూటలు కూటమి కొట్టేసి వైసీపీకి కేసులు కట్టి తప్పించుకోవాలనేది వారి ఆలోచన. అందుకోసమే ఈ కేసులు. ఎస్ఐ గారు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు పోలీసులు నోటీసులు అందజేశారు. మొత్తం 4 కేసుల్లో 41 సిఆర్పిసి సమన్లను ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య అందజేశారు. మంత్రి లోకేష్ పై ఎక్స్ లో పోస్టు పెట్టిన వ్యవహారంతో పాటు ఎన్నికల సమయంలో నమోదైన 3 కేసుల్లో విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు నోటీసులు ఇచ్చారు. పోలీసులు పెట్టినవి తప్పుడు కేసులని న్యాయ పోరాటం చేస్తానని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్లో అందిస్తారు. కాశీరావు. దేవి, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులను, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులపై కూడా ప్రభుత్వం కేసులు నమోదు చేసే పనిలో ఉంది. ఇటీవల కాలంలో కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో కూడా రాంగోపాల్ వర్మ సినిమా ప్రమోషన్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్, భువనేశ్వర్ పై అనుచిత వ్యూహం సినిమా సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆయనకి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరవ్వాల్సిందిగా కూడా ఆయనకి నోటీసులు పంపిణీ చేసింది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పై కూడా 4 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై ఎక్స్ లో పెట్టినటువంటి పోస్ట్ పై 1 కేసు, అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద 4 కేసులు నమోదయ్యాయి. ఈ 4 కేసులకు సంబంధించి కూడా 31 సిఆర్పి నోటీసులను ఆయన నివాసంలో ఎర్రగొండపాలెం సంబంధించినటువంటి ఎస్ఐ అందజేయడం కూడా జరిగింది. అయితే ఈ నోటీసులు అందుకున్నటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు అన్ని తనపై కేసులు నమోదు చేసి ఉద్దేశపూర్వకంగానే తమను ఇబ్బంది పెట్టేదానికి భాగంగానే కేసులు నమోదు చేసి నోటీసులు అందించారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తాను న్యాయ పోరాటం చేస్తాను, ఖచ్చితంగా కోర్టులోనే ఈ విషయాన్ని తెలుసుకుంటానని చెప్పి కూడా ఎమ్మెల్యే చంద్రశేఖర్ సవాళ్లు విసరడం కూడా జరిగింది. మొత్తం మీద అయితే ప్రకాశం జిల్లా పోలీసులు ఎవరైతే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్నారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన అయితేనేవి, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అలాగే మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై పోలీసులు కేసు నమోదు చేసి వారిపై విచారణ కూడా వేగవంతంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేపై 4 కేసులు కూడా ఈ రోజు నమోదయ్యి ఈ రోజు 41 సిఆర్పి నోటీసులు కూడా పోలీసులు అందజేయడం జరిగింది. తర్వాత తదుపరి విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పందిస్తూ ఖచ్చితంగా తమపై ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యల భాగంగానే ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలపై కూడా ఆయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా వ్యక్తిగతంగా కూడా దోషణకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదులు అందిన క్రమంలోనే ఈ కేసులు నమోదయ్యాయి. దేవి. అప్డేట్స్ కాశీరావు.